శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. అందరికీ నమస్కారం అండి. తుల రాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 12వ తేదీ అనగా శనివారం తేదీ ఈ రోజున రాత్రి 10:55 ఎవరు ఏం చెప్పినా వినొద్దు. ఈ శిక్ష తప్పదు. ఇది జ్యోతిష్కుల మాట అశ్రద్ధ వహించొద్దు. ఏం జరగబోతుందో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. వీడియోని ముందుగా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి వ్యక్తిత్వాన్ని ముందుగా చూస్తే ఈ రాశి వారు చాలా వరకు చలాకీగా, చురుకుతనంగా ఉంటారు. విశాలమైన నేత్రాలు, శరీర దారుఢ్యాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి సంబంధించి ఎదుటి వారితో ఆకర్షణీయంగా మాట్లాడగలిగే చక్కటి సత్తా, ఆకర్షణ ఉంటుంది. ఇక ఈ రాశి వారు స్నేహితులతో, కుటుంబంతో సరదాగా సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. దైవ భక్తి అధికము. వీరికి సహాయం చేసే మనసు ఎక్కువ. కానీ పరిస్థితులు ఎప్పుడూ సహాయం చేయడానికి అనుకూలించవో గుర్తుపెట్టుకోండి. ముందుగా ఏప్రిల్ మాసం 12వ తేదీన ఈ రాశి వారి జాతకులు ఈ శిక్ష మీకు తప్పదు. ఇదే జరగబోతుంది. మీరు నరకాన్ని చూస్తారని చెప్పాలి. ఎందుకంటే పరిస్థితులు ఈ విధంగా మీ మీద పగబట్టాయి. ఇక ఆ శిక్ష దేనివల్ల అంటే మీరు కొంతకాలంగా ఎవరికీ చెప్పుకోలేక ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అది ఎంత బయటికి చెప్పినప్పటికీ, ఎన్ని రకాల వైద్యాలను మీరు తీసుకున్నప్పటికీ ఆ యొక్క సమస్య ఎప్పుడు కూడా మీకు పరిష్కారం కాలేదు. ఇక ఆ సమస్యతో మీరు లోపల ఎప్పుడు కూడా మదన పడుతున్నారు. అది శారీరక సమస్య మాత్రమే కాదండి, మానసిక సమస్య కూడా కావచ్చు. మీకు సంబంధించిన రహస్యం కూడా కావచ్చు. ఎవరికీ తెలియకూడని విషయం కూడా కావచ్చు. ఆ విషయం కూడా ఈ రోజునే బయటపడబోతుంది. పరిణామాలు చాలా వరకు కూడా మీకు అననుకూలంగా మాత్రమే కాదండి, మీ మనసును ప్రశాంతత లేకుండా చేసేస్తాయి. లోపల ఇబ్బంది పడిపోతారు. అది మరింత ఇబ్బందికరంగా ఈ రోజున మారబోతుంది. అలాగే ఈ బాధను భరించలేక నరకాన్ని చూస్తారు. ఆ బాధతో మీరు విలవిల్లాడిపోతారు. అయితే ఆ రహస్యం వేరొకరి రీత్యా కూడా కాదండి, చెప్పక తప్పనటువంటి పరిస్థితుల్లో మీ కుటుంబ సభ్యులకు మీరే తెలియచేస్తారు. ఈ యొక్క కారణంగా ముఖ్యమైన పనులు అన్నీ కూడా వాయిదా పడతాయి. తత్ఫలితంగా కూడా అవకాశాలు చేజారిపోతాయి. మీరు ఉన్న మీ రంగాల్లో కూడా మీ పేరుకి చాలా వరకు కూడా భంగం కలగపోతుంది. ఆరోగ్య రీత్యా కూడా డబ్బు ఖర్చు అవుతుంది. మీరు పొదుపు చేయడానికి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. అన్ని విషయాల్లో పొదుపు చేయడం మంచిదే, కానీ ఆరోగ్యం విషయంలో ధనాన్ని పొదుపు చేయడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే మీ యొక్క కుటుంబానికి కానీ మీకు కానీ మీ ఆరోగ్యం చాలా అవసరం. దయచేసి ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా అజాగ్రత్తలు మాత్రం అస్సలు చెయ్యదు. అలాగే ఎదుటి వారి యొక్క మాటల విషయంలో కూడా ఇక నుంచి అప్రమత్తంగా ఉండండి. కాస్తంతసేపు నవ్వుతూ మాట్లాడిన వ్యక్తులతో మీ యొక్క పర్సనల్స్ షేర్ చేసుకునే ఆ యొక్క దుర్గుణం కూడా ఈ రోజున ఇంతటి కఠిన కారుణ్యమైన పరిస్థితికి మూల కారణమని గుర్తుపెట్టుకోండి. ఇటువంటి ప్రతి ఒక్క పరిస్థితి కూడా ఇక ఆ దేవుడు చూస్తూ ఊరుకోడు. ఎందుకంటే గనక మీ యొక్క దానగుణము, మీ మంచితనము, మీరు చేసే మంచి పనులు అన్నీ కూడా భగవంతుడు ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు. భరించగలిగినంత వరకే ఎప్పుడైనా కష్టాలు భగవంతుడు పెడతాడు. అయితే తెలుసు తెలియకో చేసిన తప్పుల రీత్యా ఇటువంటి కష్టం మీ ముంగిటకు వచ్చింది. మీరు ఇబ్బంది పడేటటువంటి ఈ సమస్యను త్వరలోనే మీ ముందు నుంచి భగవంతుడు తీసివేయబోతున్నాడు. ఇక మీరు సంతోషంగా ఉండబోతున్నారు. ఇక ఈ రాశి వారు ఏ పని చేసినా విజయవంతంగా ఈ రోజు మాత్రం ముగుస్తుంది. అది కూడా కష్టపడితే. పరిస్థితులు ఎంత నైరాశ్యాన్ని కలిగించినా పక్కన పెట్టేసి మీ వంతు ప్రయత్నం ఈ రోజు చేస్తే అవకాశం చేజారిపోకుండా మాత్రమే కాదు, కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కూడా బోలెడు అవకాశాలు వస్తాయి. ఈ రాశిలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చక్కగా రాణించబోతున్నారు.
ఉన్నతమైన చదువుల కోసం విదేశీ యానానికి వెళ్లాలంటూ ఎవరైతే చూస్తున్నారో వారు కూడా మంచి అప్డేట్ న్యూస్ ని అందుకుంటారు. మీ యొక్క కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి. రైతులు ఈ రాశిలోని వారు ఎవరైతే ఉన్నారో వారికి మిశ్రమ ఫలితాలున్నాయి. అలాగే శారీరక అలసట ఎక్కువగా ఉంటుంది. వెన్నునొప్పి, తలనొప్పి సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ప్రతి నిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. తులసి కోటకు దీపం పెట్టడం వల్ల కూడా మరిన్ని శుభకర ఫలితాలు పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.